అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయానికి చేతికి అందకుండా పోయింది. వడగళ్ల వాన, ఈదురుగాలులకు నల్గొండ జిల్లాలో నిమ్మ చెట్లు వేర్లతో సహా బయటికి వచ్చి నేల కొరిగాయి. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయిందని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో ఇటీవల ఈదురుగాలులతో కూడిన వర్షాలు నిమ్మ రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. నకరేకల్, కేతేపల్లి, శాలిగౌరార మండలాల్లోని పలు గ్రామాల్లో నిమ్మ చెట్లు వేర్లతో సహా బయటికి వచ్చి నేలకొరిగాయి. నిమ్మకాయలు, పిందెలు నేలరాలాయి. ఓగోడు, నడిగోడెం, కడపర్తి, వల్లభపురం, పెరకకొండారం, పాలెం, నోముల, వల్లాల, గుడివాడలో సుమారు 2000 ఎకరాలకు పైగా నిమ్మ తోటలు గాలి దుమారానికి ధ్వంసమయ్యాయి. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయిందని కర్షకులు బోరున విలపిస్తున్నారు. అకాల వర్షాలకి ఇప్పటికే వరి, మొక్కజొన్న, మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి నిమ్మ తోటలు వేళ్లతో సహా బయటికి వచ్చి ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు. నెల రోజుల్లో నిమ్మకాయలు కోసి మార్కెట్లో అమ్ముకుందామనుకున్న సమయంలో ఈదురుగాలులు కోలుకోలేని దెబ్బతీశాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. నిమ్మ చెట్లు వేసి 10-11 సంవత్సరాల చెట్లు అయినాయి. మంచి కాపుకి వచ్చారక అన్ని కూలిపోయినాయి. కానికాయ అంతా ఎత్తు లేకుండా రాలిపోయింది. 6 కాయలు వేసి కింద పడ్డాయి. ఇప్పుడు ఆట 20 లక్షలు వచ్చేది. ఒక కాయ లేకుండా రాలిపోయింది. ఆ కాయలు తీసుకపోతే అడ్డీ బాగు చేయరు, కూడా తీసుకోలేరు. ఏం లేదు, చెట్లు ఒక్క చెట్లు లేకుండా లేచిపోయినాయి. ఇప్పుడే రేట్లు అంటే ఇంకా 4 రోజులకి ఇంకా రేటు ఉంటది. ఇప్పుడు రేటు స్టార్ట్ అయింది కానీ కాయ లేకుండా పోయింది. ఇక గవర్నమెంట్ ఏం ఆదుకోవాలి. రోజు 4 గంటల నుంచి గాలి దుమారం స్టార్ట్ అయింది. మా చెట్లు ఇవన్నీ కాయలు, నిమ్మకాయలు మొత్తం రాలిపోయినాయి. 1 లక్ష 2 లక్షలు నష్టమైంది. 2 ఎకరాల వేసినాం చెట్లు. అంత కష్టపడి మేము చెట్లు పెంచుకుంటే మాకు ఇరిగిపోయేసరికి ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఎండనక బుగ్గనక వచ్చి మేము ఈడ తోటలనే పడి రైతనక నైట్ అనక పగలనక ఈయన పడి ఉంటున్నాము. ఇప్పుడు తీర నోటికాడికి వచ్చేసరికి మొత్తం ఆగం అయిపోయింది. ఈ చెట్లన్నీ ఇరిగిపోయినాయి. మాకు 5 ఎకరాల నిమ్మ తోట మొత్తం నేలపాలు అయిపోయింది. మస్తు గాలి దుమ్ము వాన వచ్చింది. మొత్తం చెట్లన్నీ కూలిపోయినాయి. కింద అనేకమైన పెట్టుబడి పెట్టినాం. చెట్లు మొత్తం తిరగల పడిపోయినాయి. ఏరు రేలు అన్ని చచ్చిపోయినాయి చెట్లు. 6 కాలం నుంచి పిల్లలను తల్లని చేసి ఇప్పుడు మంచిగా చేతికొచ్చే టైంకు ఆగం అయిపోయింది. మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందో మమ్మల్ని ఆగం చేస్తారో. ఇక అకాల వర్షాలకు ధ్వంసమైన నిమ్మ తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం వచ్చేలా ప్రయత్నిస్తానని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని వేముల వీరేశం సూచించారు. రైతు చెమట చుక్కలు నేల రాలితేనే మన కడుపులోకి బుక్కెడు నిప్పులు పోతున్నాయి అనేటువంటి దాన్ని నమ్మినటువంటి నమ్మినటువంటి ప్రభుత్వంగా వీళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఈ జరిగిన నష్టాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చూసేటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తం పూర్తిగా ధ్వంసమై పూర్తిగా కూలిపోయినటువంటి వాళ్లకు సబ్సిడీ ద్వారా ప్రోత్సహించేసి మళ్లీ రీప్లాంటేషన్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి అందిస్తాం. అకాల వర్షాలతో నష్టపోయిన నిమ్మ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.